హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. తొలగించు, దీన్ని ఇంగ్లీష్లో రిమూవ్ లేదా ఎలిమినేట్ అంటే తొలగించు అని. నెక్స్ట్ వెన్, నేను ఎక్కడికి రావాలి? దీన్ని వేర్ షుడ్ ఐ కమ్ అంటే నేను ఎక్కడికి రావాలి అని. నెక్స్ట్ వెన్, ఇలా చేయడానికే నాకు భయంగా ఉంది. దీన్ని ఐ యామ్ స్కేర్డ్ టు డూ దిస్ అంటే ఇలా చేయడానికి నాకు భయంగా ఉంది అని. నెక్స్ట్ వెన్, నేను మౌనంగా ఉంటాను. దీన్ని ఐ విల్ కీప్ క్వైట్ అంటే నేను మౌనంగా ఉంటాను అని. నెక్స్ట్ వెన్, నువ్వు ఎవరిని చూడాలనుకున్నావు? దీన్ని హూమ్ డిడ్ యూ వాంట్ టు సీ అంటే నువ్వు ఎవరిని చూడాలనుకున్నావు అని. నెక్స్ట్ వెన్, నేను అస్సలు భయపడలేదు. దీన్ని ఐ యామ్ నాట్ స్కేర్డ్ ఎట్ ఆల్ అంటే నేను అస్సలు భయపడలేదు అని. నెక్స్ట్ వెన్, నా ముందు నిల్చొని మాట్లాడు. దీన్ని స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ స్పీక్ అంటే నా ముందు నిల్చొని మాట్లాడు అని. నెక్స్ట్ వెన్, నేనేమైనా అన్నానా నిన్ను? దీన్ని డిడ్ ఐ సే ఎనీథింగ్ టు యూ అంటే నేనేమైనా అన్నానా నిన్ను అని. నెక్స్ట్ వెన్, నువ్వు వంట చేయడం ఇంకా అయిపోలేదా? దీన్ని ఆర్ యు నాట్ డన్ కుకింగ్ యెట్ అంటే నువ్వు వంట చేయడం ఇంకా అయిపోలేదా అని. నెక్స్ట్ వెన్, ఎందుకు మీరిద్దరూ అరుస్తున్నారు? దీన్ని వై ఆర్ యూ బోత్ యెల్లింగ్ అంటే ఎందుకు మీరిద్దరూ అరుస్తున్నారు అని. నెక్స్ట్ వెన్, దాని గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. దీన్ని ఐ యామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ అంటే దాని గురించి నాకు ఖచ్చితంగా తెలియదు అని. నెక్స్ట్ వెన్, నువ్వు ఎందుకు వెళ్ళలేదు? దీన్ని వై డింట్ యు గో అంటే నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని. నెక్స్ట్ వెన్, మీరు ఏమి చేసి ఉండేవారు? దీన్ని వాట్ వుడ్ యూ హ్యావ్ డన్ అంటే మీరేం చేసి ఉండేవారు అని. నెక్స్ట్ వెన్, నేను నీలా ప్రశాంతంగా ఉండలేను. దీన్ని ఐ కాంట్ బీ కామ్ లైక్ యూ అంటే నేను నీలా ప్రశాంతంగా ఉండలేను అని. నెక్స్ట్ వెన్, నేను నీకు చెప్పను. దీన్ని ఐ వోంట్ టెల్ యూ అంటే నేను నీకు చెప్పను అని. నెక్స్ట్ వెన్, నువ్వు ఎక్కడ చూసావు? దీన్ని వేర్ డిడ్ యూ సీ అంటే నువ్వు ఎక్కడ చూసావు అని. నెక్స్ట్ వెన్, ఆమె ఇంకా ఇంటికి రాలేదా? దీన్ని ఇజంట్ షీ బ్యాక్ హోమ్ యెట్ అంటే ఆమె ఇంకా ఇంటికి తిరిగి రాలేదా అని. నెక్స్ట్ వెన్, మీరు అతన్ని విడిచిపెట్టమని నన్ను అడిగారు. దీన్ని యు ఆస్క్డ్ మీ టు లీవ్ హిమ్ అంటే మీరు అతన్ని విడిచిపెట్టమని నన్ను అడిగారు అని. నెక్స్ట్ వెన్, అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు. దీన్ని దట్స్ వై ఐ డిడ్ంట్ గో దేర్ అంటే అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు అని. నెక్స్ట్ వెన్, మీరు దానిని ఎక్కడ చూశారు? దీన్ని వేర్ డిడ్ యూ సీ దాట్ అంటే మీరు దానిని ఎక్కడ చూశారు అని. నెక్స్ట్ వెన్, నేను అలా ఆలోచించలేను.
దీన్ని ఐ కాంట్ థింక్ లైక్ దాట్. ఐ కాంట్ థింక్ లైక్ దాట్ అంటే నేను అలా ఆలోచించలేను అని. నెక్స్ట్ వెన్ నువ్వు కూడా ఎందుకు అడిగావు? దీన్నే వై డిడ్ యూ ఈవెన్ ఆస్క్. వై డిడ్ యూ ఈవెన్ ఆస్క్ అంటే నువ్వు కూడా ఎందుకు అడిగావు అని. నెక్స్ట్ వెన్ వీటన్నింటిపై నాకు నమ్మకం లేదు. దీన్నే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ అంటే వీటన్నింటిపై నాకు నమ్మకం లేదు అని. నెక్స్ట్ వెన్ మీరు అంత బిజీగా ఉన్నారా? దీన్నే ఆర్ యూ దాట్ బిజీ. ఆర్ యూ దాట్ బిజీ అంటే మీరు అంత బిజీగా ఉన్నారా అని. నెక్స్ట్ వెన్ మీరు ఆమెను చూసుకోలేరా? దీన్నే కాంట్ యూ లుక్ ఆఫ్టర్ హర్. కాంట్ యూ లుక్ ఆఫ్టర్ హర్ అంటే మీరు ఆమెను చూసుకోలేరా అని. నెక్స్ట్ వెన్ కానీ నేను ఇది నీ కోసం చేశాను. దీన్నే బట్ ఐ డిడ్ ఇట్ ఫర్ యూ. బట్ ఐ డిడ్ ఇట్ ఫర్ యూ అంటే కానీ నేను ఇది నీ కోసం చేశాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు దానిని గమనించావా? దీన్నే డిడ్ యూ అబ్జర్వ్ ఇట్. డిడ్ యూ అబ్జర్వ్ ఇట్ అంటే నువ్వు దానిని గమనించావా అని. నెక్స్ట్ వెన్ అతను నన్ను గుర్తుపట్టాడా? దీన్నే డిడ్ హీ రిమెంబర్ మీ. డిడ్ హీ రిమెంబర్ మీ అంటే అతను నన్ను గుర్తుపట్టాడా అని. నెక్స్ట్ వెన్ నువ్వు దీని నుండి బయటపడతావు. దీన్ని యు విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. యు విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అంటే నువ్వు దీని నుండి బయటపడతావు అని. నెక్స్ట్ వెన్ నేను అతనిని ఎలా ఆపగలను? దీన్నే హౌ కుడ్ ఐ స్టాప్ హిమ్. హౌ కుడ్ ఐ స్టాప్ హిమ్ అంటే నేను అతనిని ఎలా ఆపగలను అని. నెక్స్ట్ వెన్ నేను ఇప్పటికే అది చేశాను. దీన్నే ఐ ఆల్రెడీ డిడ్ దాట్. ఐ ఆల్రెడీ డిడ్ దాట్ అంటే నేను ఇప్పటికే అది చేశాను అని. నెక్స్ట్ వెన్ నేను అది పొరపాటున చెప్పాను. దీన్ని ఐ సెడ్ ఇట్ బై మిస్టేక్. ఐ సెడ్ ఇట్ బై మిస్టేక్ అంటే నేను అది పొరపాటున చెప్పాను అని. నెక్స్ట్ వెన్ ముగింపు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ క్వశ్చన్, కొన్ని ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ టేక్ కేర్. బై బాయ్.